రామన్పేట సర్కిల్ పరిధిలోని యువతకి, ముఖ్యంగా యువతకి మా యొక్క పోలీస్ సూచన ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకొని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో యువత చాలా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, ఏం పని చేయకుండా సంపాదించాలి, ఈజీ మనీ కోసం వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఎదురవుతుంది. చాలామంది కూడా దాన్ని ఆ స్ట్రెస్ను తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించాలి. పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పేసి పిల్లలు కూడా ఏది ఈజీగా, ఏది కష్టపడకుండా, ఏది రాదు అనే ఒక మినిమం సెన్స్ ఉండే విషయాన్ని దాన్ని గమనించి, కష్టపడకుండా ఏదైనా ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారు, తక్కువ కష్టంతో ఇస్తున్నారు అంటే దాని వెనక ఏదో మోసం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలని చెప్పేసి అందరికీ యువతకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మత్తు పదార్థాలకు కానీ, డ్రగ్స్కి కానీ ఎవరైతే బానిసలు అవుతున్నారో వాళ్ళకి కూడా మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళ గురించి మేము అంతా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఎవరైతే సరఫరా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ గత 2-3 నెలల్లో సుమారుగా 4-5 మేము ఈ గాంజా కేసులో రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి యువత ఈ విషయాన్ని గమనించాలి. ఈ చిన్న చిన్న ఆనందాల కోసం వెళ్ళి వాళ్ళ విలువైన సమయాన్ని, వాళ్ళ గొప్ప జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దని చెప్పేసి మా తరఫున సూచిస్తాం.